నమస్తే పీపుల్స్. సో మన రంజాన్ సీజన్ వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా హలీం తిని తీరాల్సిందే. ఎంత బలం అండ్ ఎన్ని న్యూట్రియంట్స్ ఉంటాయంటే దాంట్లో చెప్పనక్కర్లేదు. నేనైతే హలీం అండ్ కద్దుకా ఖీర్ తెచ్చుకున్నాను. వాళ్ళు కొంచెం ఆనియన్స్ ఇచ్చారు, కొంచెం సూప్ ఇచ్చారనమాట. సో అన్ని పప్పులు కలిపి అండ్ చికెన్ ఇవన్నీ కూడా, రైస్ కూడా ఉంటుంది దీంట్లో. మనం చేస్తే అంత టేస్ట్ రాదు, ఎందుకో ముస్లిమ్స్ చేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది. సో మన రంజాన్లో ఫస్ట్ హలీం ఎంతమంది తిన్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అండ్ మెయిన్గా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ లెమన్ లేనిది ఆ హలీంకి అసలు ఆ టేస్టే రాదు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను హలీం. తిన్నదే 2 స్పూన్లు కానీ బిల్డప్ అయితే ఎక్కిస్తాను. నాకు హలీం అంతగా నచ్చదు, ఏదో కొంచెం తింటా అంతే. కద్దుకా ఖీర్ అండ్ నెక్స్ట్ డే డబల్ కా మీఠా తెచ్చుకున్నాము. ఆ డబల్ కా మీఠా బ్రెడ్ స్లైసెస్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. అది బన్తో చేశారనుకుంటా.